హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వచ్చేసి I love you, darling. We love you. That was a fantastic. బేసిక్గా మూవీ నాకు ఎలా అనిపించిందో చెప్పాలంటే ఇట్స్ మిక్స్డ్ బ్యాగర్. నాకు అంతగా నచ్చలేదు, యావరేజ్ అనిపించింది. యావరేజ్ ఎందుకు అనిపించిందో మనం ఫుల్ రివ్యూలో తెలుసుకుందాం. బేసిక్గా ఈ రివ్యూ నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. నాకు నచ్చినవి, నచ్చనివి, పర్లేదు అనిపించినవి చెప్తాను అనమాట. సో ఫస్ట్ నచ్చినవి మాట్లాడుకుంటే, యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో పెడ్రో పాస్కల్ యాజ్ రీడ్ రిచర్డ్స్ అండ్ వెనిసా కర్బీ యాజ్ సూ స్టామ్, జోసెఫ్ క్విన్ యాజ్ జానీ స్టామ్ అండ్ ఎబాన్ మాస్ యాజ్ బెన్ గ్రిమ్. వీళ్ళు బాగా చేశారనమాట. యాక్టింగ్ ఏదైతే ఉందో, బెన్ గ్రిమ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ లైక్ రాక్ క్యారెక్టర్లో ఉంటాడు. మీ ట్రైలర్ చూసుంటే మీకు అర్థమవుతుంది. ద రాక్ హ్యూమన్ క్యారెక్టర్లో ఉంటాడు. ద థింగ్ అని పిలుస్తుంటారు మూవీలో. అతని క్యారెక్టర్ సీజీ ఏదైతే ఉందో అది మోస్ట్లీ సీజీ ఓరియంటెడ్. అతని ఎక్స్ప్రెషన్స్ అవన్నీ పర్లేదు, కాకపోతే బ్యాక్ ఆఫ్ ఉంటుంది. అండ్ రాల్ఫ్ ఫిన్సన్ ఎవరైతే గెలాక్టస్గా చేశారో ద మెయిన్ విలన్, అది చాలా బాగుంటుంది. అతని యాక్టింగ్ కూడా, అంటే యాక్టింగ్ కదా, ఇది మొత్తం సీజీ ఉంటుంది. పర్లేదు, బాగుంది. అది యాక్టింగ్ బాగుంది. అండ్ మ్యూజిక్ వచ్చేసి మ్యూజిక్ బై మైకెల్. మ్యూజిక్ కూడా అంటే ఎక్కడెక్కడ ఏ పోర్షన్స్లో కావాలో అంతవరకు హై ఇచ్చుకుంటూ బాగానే ఉంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యావరేజ్ పోర్షన్స్ వచ్చేసి స్టోరీ ఏదైతే ఉందో, స్టోరీ పెద్ద ప్రొసీడింగ్ ఏమి ఉండదు. మనకి ఎవ్రీ సూపర్ హీరో మూవీ లాగానే వీళ్ళకి సూపర్ పవర్స్ ఉంటాయి. ఒక విలన్ అవుటర్ ఫోర్స్ నుంచి వస్తాడు, అతని ఎర్త్ని డిస్ట్రాయ్ చేద్దాం అనుకుంటాడు. వీళ్ళు ఎలా అంటే అతని ఎర్త్కో ఎందుకు వచ్చాడు అండ్ వీళ్ళ ఎర్త్ని కాపాడారా లేదా అనేది ఆబ్వియస్లీ కాపాడతారు. సో సింపుల్ స్టోరీ ప్లాట్ లైన్ అలానే యావరేజ్గా ఉందన్నమాట. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాడ్, నాకు నచ్చనివి ఏంటంటే, ఇందులో ఫర్ ద ఫస్ట్ టైం మార్వెల్ మూవీస్లో సీజీ ఇంత బ్యాడ్ ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మార్వెల్ మూవీస్ బేసిక్గా ఎండ్ గేమ్ తర్వాత నుంచి ఏవైతే వస్తున్నాయో, ఎండ్ గేమ్ తర్వాత షాన్చి పర్లేదు, బాగానే ఉంది. ఎటర్నల్స్ కూడా పర్లేదు, బాగానే ఉంది. బట్ ఈ మూవీ దగ్గరికి వచ్చేసరికి అసలు సీజీ వర్క్ అనేది ఏది బాగుండదు. ఆ బెన్ గ్రిమ్ అదే రాక్ మ్యాన్ ద థింగ్ ఎవరైతే చేశారో, అది ఆ క్యారెక్టర్ ఉన్న విజువల్స్లో మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఆఫ్ అయిపోయి ఉంటుంది. అవి పక్కా గ్రాఫిక్స్ అని తెలుస్తూ ఉంటాయి. అంటే లైక్ హరిహర వీరమల్ల అంత బ్యాడ్ గ్రాఫిక్స్ కాదు కానీ, బట్ మార్వెల్ రేంజ్తో పోల్చుకుంటే దీస్ ఆర్ టూ బ్యాడ్ గ్రాఫిక్స్ అనమాట. ఇప్పటిదాకా నేనైతే మార్వెల్లో ఇలాంటి గ్రాఫిక్స్ చూడలేదు. మనకు సూపర్ మ్యాన్ మొన్న వచ్చింది, సూపర్ మ్యాన్లో చాలా మంచి గ్రాఫిక్స్ ఉంటాయి. ఐ ఎక్స్పెక్టెడ్ ది సేమ్ థింగ్, బట్ ఇందులో గ్రాఫిక్స్ అంతగా అసలు బాగాలేదు. ఆ గ్రాఫిక్స్ ఒక్కటి బాగుండుంటే అండ్ స్టోరీ కొంచెం బెటర్ చేసి ఉంటే ఈ సూపర్ హ్యూమన్ దాంట్లో బాగుండేది. అండ్ వన్ మోర్ థింగ్ మాట్లాడాలనుకుంటున్నా. ఇక్కడ దాకా రివ్యూ అంతే, మూవీ నాకు యావరేజ్ అనిపించింది. ఆ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అవతార్ ట్రైలర్ వేశారు ఫైర్ అండ్ యాస్ది. ఇందులో ఆ ట్రైలర్ చాలా బాగుంది. లైక్ ఇంతకు ముందుకు అవతార్ మూవీస్లో అంటే లైక్ మనం ఫస్ట్ పార్ట్ తీసుకుంటే ఓన్లీ ఆ మౌంటైన్ పీపుల్ గురించి అండ్ ఆ డ్రాగన్స్ గురించి, ఆ ఫ్లయింగ్ గురించే ఉంటుంది. అండ్ సెకండ్ పార్ట్ తీసుకున్న మొత్తం ప్యూర్లీ వీళ్ళ గురించి, లైక్ వాటర్ గురించి, ద వే ఆఫ్ వాటర్ గురించి, అంటే లైక్ వాటర్లో ఉండే యానిమల్స్ వీటి గురించి ఉంటుంది. ఇప్పుడు ఫైర్ అండ్ యాష్ దగ్గరికి వచ్చేసరికి అన్నిటిని కల్పినేట్ చేసి ఒక ట్రైలర్గా తీసుకొచ్చారు. ఎవ్రీథింగ్ టుగెదర్ లాగా. ద స్కై పీపుల్ ఉంటారు, వాటర్ పీపుల్ ఉంటారు అండ్ యాష్, ఫైర్ ఇవన్నీ కలిసి ఉంటాయి. అండ్ డ్రామా కూడా చాలా హ్యూజ్లో ఉన్నట్టుంది. కొత్త కొత్త క్రీచర్స్ని మనకి చూపించారు. మొత్తం 2 minutes 20 seconds ఉందన్నమాట ఈ ట్రైలర్ ఆర్ టీజర్, వాట్ ది కాల్ ఇట్. బట్ అది మాత్రం విజువల్ స్పెక్టికల్ లాగానే, వే ఆఫ్ వాటర్ వచ్చినప్పుడు కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా అయితే ఇచ్చిందో అండ్ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు మనకు కొత్త ఎక్స్పీరియన్స్ ఎలా ఇచ్చిందో, ఈ ట్రైలర్ కూడా లైక్ దే డెల్ట్ విత్ మోర్ ఎమోషన్స్ అండ్ విజువల్స్ కూడా చాలా గ్రాండియర్గా ఈ మనం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యేటట్టే ఉందన్నమాట ట్రైలర్. వెరీ పంప్డ్ అప్ ఫర్ December 19th అనుకుంటా డేట్ వేశారు. సో December 19th రిలీజ్ అవుతుంది ద అవతార్ ఫైర్ అండ్ యాష్. పోస్టర్ వచ్చింది నిన్ననే, బట్ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. కాంట్ వెయిట్ టు సీ ఇట్. బట్ ఈ మూవీ మార్వెల్ ద ఫెంటాస్టిక్ ఫోర్ మాత్రం ఇట్స్ యావరేజ్ మూవీ. కొన్ని యాక్టింగ్ బాగుంది అండ్ మ్యూజిక్ బాగుంది, బట్ స్టోరీ ప్లాట్ లైన్ ఇంకా బెటర్ ఉండొచ్చు. అండ్ సీజీ అసలు 2 ఆఫ్ ఉంటుంది, అది కూడా కొంచెం బెటర్ ఉంటే it could be a great movie. That's it for the review, guys. If you like the movie review, please like, share and subscribe. If మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.